నీకు అన్నం పెడితే మాకు చాలా పాపం కలుగుతాదయ్యా బ్రాహ్మణ. పెట్టకూడదయ్యా నాది. ఎవరు చెప్పింది? ఆకులు ఉన్న వారికి అన్నం అడిగితే పెడితే పాపమా? పాపం. అయితే ఒక ఆనందోది ఒక 10 ధర్మంతో పెట్టాలన్నాడు. ఎంత 10 ధర్మంతో? ఎంత 10 ధర్మం ఉంటావా? చల్లిట్లో నీళ్లు దేవలా జమ్యాకో తలి కొట్టలా, చల్లితో నీళ్లు దేవలా జమ్యాకో తలి కొట్టలా, చల్లిట్లో నీళ్లు దేవలా జమ్యాకో తలి కొట్టలా, చల్లితో నీళ్లు దేవలా జమ్యాకో తలి కొట్టలా, ఇసుక అన్నామ కావలా ఇనుమ బేడాల కావలా, ఇసుక అన్నామ కావలా ఇనుమ బేడాల కావలా, సాబొట్లో నాగమాపవేమే మతంగి కన్నా భోజనం నాగ పెట్టవమ్మా, బాగా పెట్టవే మతంగి కన్నా బాగా పెట్టవే. ఓ మతంగి కన్నా నీలో ఒక పతివ్రత ధర్మం ఉంటే జల్లిట్లో నీళ్ళుగా గన్నేరు తలిగుట్టు ఇసుక అన్నము చెయ్యి, ఇనుము పప్పులు చెయ్యి, పప్పు బేర చేసి అన్నం పెట్టక 10 ధర్మంతో భోంచేస్తానన్నాడు భగవంతుడు. ఏమన్నా పనేనయ్యా? కథ జల్లిడితో నీళ్ళు తేవాలా? అసలు ఉంటాయా? ఉంటాయి. నీళ్ళు ముంచితే జల్లిట్లా జన్మే ఎప్పుడు తల్లి పుట్టేది? ఎప్పుడు పుట్టేది? ఇసుక అన్నం అవుతుందా? అన్నం అవుతుందా? ఇనుము పప్పులు అవుతాయా? ఎట్ట అవుతాయి? ఇనుము జరిగే పనులు కాదులే. జరగవు. జరగవంటావా? అయ్యాడు జరుగుతాయి. ఇనుమే అంది పప్పులే అవుతాయండి. అవునా? మా యొక్క మాదిగోళ్ళ హారం జ్యోతి ప్రపంచంలో కలియుగంలో పేరు నిలవాలని జల్లిడితో నీళ్లు తెచ్చను జమ్యాకో తలి గుట్టెను, జల్లిడితో నీళ్లు తెచ్చను జమ్యాకో తలి గుట్టెను, ఇసుక అన్నాము చేసని ఇనుమ బేడాలు చేసి అన్నాము చేసను ఇనుమ బేడాలు చేసను, సాబొట్లో తాను మార్పనాదే ఈ మతంగి కన్నా బ్రాహ్మడికి అన్నమ పెట్టింది, దాన మార్పనాదే మా బ్రాహ్మణ కన్యా బ్రాహ్మణకి అన్నమ పెట్టింది. అయ్యా ఆ 10 ధర్మం చూడండి అయ్యా. ఆరంజ్యోతి 10 ధర్మము జల్లిట్లో నీళ్లు నిలబడ్డాయి, జమ్యాలు తడిగి కుట్టింది, జిగ అన్నం చేసింది, ఇనుము బేడలు చేసి పప్పు కూర చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టింది. కంత 10 సురోమణ అంతే కదా. చూడు అప్పుడు ఆయన ఆ అన్నము అమృతము భోంచేస్తా ఇటువంటి 10 ఎవరున్నారా? ఈ 18 కులములని అప్పుడు మహావిష్ణువు బ్రాహ్మణుడు మా అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ వరస్థాన్ రానాయనంటే ఈ 18 జాతి పోతా ఉన్నారు, మా అన్నదమ్ములకి మంచి వరం ఇయ్యాలా అని పిలవనంపితే మన ఆడపుడిసే కదా మనకు ఎప్పుడు మీద గొప్పవారు వేస్తుందని వీళ్ళు ఏం చెప్తున్నారు? చెప్పించినప్పుడల్లా మేము స్నానం చేస్తున్నాము, మేము దోవాతలు పెడుతున్నాము, మేము నామతీర్థాలు వేస్తున్నాము అని చెప్పి కలిగి టైం అయిపోయింది. ఇక మొగుడు కూడా పోవాలి కదా కూడా. అవునులే. పిలిచినప్పుడు ఆయన తొందర పెడతా ఉన్నాడు, పోవాలి కదా. లాస్ట్ చివరి దశలో పోయారు అన్నమాట వీళ్ళు మన మాదిగోళ్ళు. అప్పుడు ఏ వరం ఇచ్చింది మనకు అరుంధతి? ఏ వరం వచ్చింది? పిల్లలతో మల్ల కింద మల చుట్టూ పిల్లలు అంటే దీపం లేకుండా ఒక్కరోజు మేము భోజనం పొంచాలి చీకట్లో. మా అరుంధతి శాపం అంటే పుల్లలతో అంటే పుల్లని వెలిగించుకుని ఎదురుగా దీపంలో అన్నం తినాలి. మన చుట్టూ పిల్లలంటే సంతాన భాగ్యం ఎక్కువ ఉంటారు మా మాదిగలలో. చూడు ఇద్దరితో ఆపరేషన్ చేసుకోమని చేసుకోమను. నాకు గోసి పాటు పెట్టుకోమని సరిపోయి నాకు 4 పిల్లకాయలు కావాలా?
నేను చేశాను కదా ఉదాహరణ బాబులది కదా. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు కన్నాను కదా. ఒకరి తప్ప పోయినదా ఎలాగా ఇది ఎందుకు కలిగిందంటే అలనాడు మన ఆనందం పెట్టిన శాపం వల్ల వాళ్ళెందరూ మల్లయ్యిందా మన చుట్టూ పిల్లలు మనకు సంతాన భాగ్యం ఈ ఆడున్నే బాగుంటది అన్నమాట. ఆ ఆనందోతి శాపం అన్నమాట మనకు. అందుకని బ్రాహ్మణుడు మాకు పెద్దలుడైనాడు. దూరస్థం బ్రాహ్మడే పొద్దుకి సర్వమాది కూడా కదంటరా. మా ఆడపడుచు పక్కలో పడుకుంటాడు కదా, ఇంకా ఆయన బాగా ఆయన బ్రాహ్మణ అయినట్టు అవుతాడు. మనం మొయ్య చూడురా భక్తుడు తలాడు జావన పోయి నీళ్లు పోసుకుంటున్నాడు అయ్యవారు అని మనం అనుకుంటాం. అది భక్తి నీళ్ళు కాదమ్మాయి, మా మాదిగింటి మాపుకోవాలని ఏకో జావన ఏటికి పోయి నీరు కాగవన ముక్క పట్టుకుని పుట్టుకో మునిగిన గాని లేదో లేదుగా బట్టి రాదుగా ఏదో జావన పోతాడు ఏట్లోకి సట్లా గురికేసుకుని పెట్టుకుంటారు 3 పిల్లెంటికి. ఓం నాయన మహాప్రసిద్ధనాయన మహాకర్మకిలం ఓం నాయన ఓం నాయన ఓం అది రాను కూడా వస్తుంది పాపం. ఎందుకంటే కొలుపు బాల మనమా దుక్కుడు రాసి పాలమా దేవుడు పోయినా మేము గుర్రు పోతున్నాడు పిల్లకేసుకుని బైకులో నేరుగా బేది చెప్పాడు ఆపినాడు వాటర్ తీసుకున్నాడు. ఆ బాబు మళ్ళా సరం తీయనాడు. ఈయన ఏడపోతున్నాడు అని చెప్పి నేనే వెళ్తాము వెనకనే పోయినావు ఆయన వెనకనే నేరుగా బిర్యానీ అట్లా పోయినాడు. కృష్ణకోక కానీరా ఆకలేస్తాను బిర్యానీ కట్టరా ముగ్గాలి కదా. అలాగా ఈ మాదిగండి మాపు కావాలంటే సామాన్యం కాదు. ఏంట్లో నీళ్ళు పోసుకుంటా తెల్లారుజాము దాకా మళ్ళీ సాయంత్రం పోయి మనం ఆడిపోయి పక్కలో పడుకోవాలి కదా. అందుకని పొద్దున బ్రాహ్మణి పొద్దుత సర్వ మాదిగోడు అందుకు బ్రాహ్మణుడు అల్లుడు ఎంతముంటారు ఆయన కాపన కొలమన కాడిని వీరమ్మవారుగా కాపోళ్ళటల్లా కాపోళ్ళు కూడా మనకి బంధువులే. విచిత్రమా కాపోళ్ళు మనకి బంధువులు అంటున్నారంటే వాళ్ళకి చేతులు ఎక్కువ. ఇప్పుడు కదా ట్రాక్టర్ దున్ని సేద్యం లోపడిపోతున్నదా, అప్పుడంతా ఎద్దులే కదా. వాడిన తాళ్ళు వాడ్లు మోగులు కాడి పులుపులు పగ్గాలు శాలాకోలు ఇప్పుడు కూడా కాపోలిట్లో జాటికి అంత వారి పెట్టుకొని నట్టడి పెట్టుకోవడం అంత ఎద్దులకి అయ్యా. అందుకని ఇంటముంటారు ఆయన కాపర కొలమన కాడీని మేడీన మావారు వాళ్ళు కూడా బాగా బంధువులే. అయ్యా ఇంతముంటారు ఆయన కోమటి కొలమన కాడీని మేడీన మావారుగా అంగట్లో ఉంటారు కోమటోళ్ళు వాళ్ళు కూడా మనకు కొల బంధువులే. కోమటోడు కొల బంధువులు అంటేనంటే ఇప్పుడు కదా అమ్ముకునే వాళ్ళు వాళ్ళు సౌరు గివరు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఎట్ట బంధువులు అవుతారు. అయ్యా ఇప్పుడు కదా లీటర్లు 1 లీటర్లు 4 లీటర్లు వచ్చి డబ్బాలు కొలిచిపోస్తున్నారు. అప్పుడు ఏది కోమటారు గిద్దలేక మా అరుంధతి వాడుకొచ్చి తిత్తయ్యావులో తిరిచాడు. అప్పుడు మేము యా చేసామా ఆ శర్మము తెచ్చా అర్ధ భాగము కొట్టి మిగిలిన శర్మము సిద్ధి కుట్టా సిద్ధల నూనెలో శ్రీ వెంకటేశ్వరుడు తీటీలు పట్టింది మేమే కదా. సాలేలల్లాయిలే ఓ రామ రాఘవాలల్లాయిలా అదే కోమటాడు వచ్చి సిద్ధి కావాలని తిరిచాడు. ఆవు శర్మము తెచ్చి
మేము బొక్కిన తొండాము అంత భాగము గుట్టి పుట్టి మిగిలిన సర్వము సిద్ధి గుట్టి ఆ, సిద్ధంలో నూనెలు మేము ఆ, శ్రీ వెంకటేశ్వరుడికి ధృతిలు పంపింది మేమే. ఆహా, చూసావా ఆ, ఆయన మన కొల్లబంధువుడు. ఆ.